చదువు మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఏమండి? మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదువు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారుతుంది. యేసుక్రీస్తు చెప్పిన మాట అండి. అంటే అక్రమం అనేది ఏమవుతుంది? ఈ లోకంలో విస్తరిస్తుంది, తగ్గదు. ఏమండి? అక్రమము ఏమవుతుంది? విస్తరిస్తుంది, తగ్గదు. మనమేమనుకుంటామంటే సత్యం కదా, సత్యం తెలుసుకున్నవాడు ఎక్కువ మంది సత్యానికి, వాక్యానికి ఆకర్షితులై దేవుని యొద్దకు ఎక్కువ మంది వస్తారు, క్రైస్తవ్యం ఎక్కువ పెరుగుతుంది అనే ఆలోచనే మనకుంటుంది. పెరుగుతుంది ముందు, తర్వాత తరుగుతుంది. క్రైస్తవ్యం ఎప్పుడు ముందు పెరుగుతుంది, ముగింపు ఎలా ఉంటుందంటే రక్షణ పొందువారు కొద్ది మందేనా అని యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైన పేతురు గారు యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు అడిగిన మాట. ఏంటి ఇంత గొప్ప మాట అడిగాడు అంటే, యేసు మాటల్లో ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఇంత ప్రాణత్యాగం చేసినా, ఇంత సత్యాన్ని ప్రకటించినా, ఇంత స్వస్థతలు చేసినా, దేవుని కుమారుడిగా నిరూపించిన ఆయన బ్రతుకున్నప్పుడే యేసు మాటల్లోని ఆయన శిష్యుడైన పేతురు గారికి అర్థమైంది ఏంటంటే, ప్రభువా, రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ప్రశ్నించాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? లేదయ్యా, చాలా మంది అన్నాడా? లేదు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అందులో ప్రవేశించువారు కొందరే అన్నాడు. ఎంతమంది ప్రవేశిస్తారట? కొందరే. అదే ఇరుకు మార్గం అంటే పరలోక రాజ్యానికి మార్గం, దేవుని దగ్గరకు వెళ్ళే మార్గం. అందులో ప్రవేశించు వారు ఎంతమంది అట చెప్పండి? కొందరే. ఎందుకు? అక్రమము విస్తరించుట చేత ఏమవుతుంది? అనేకుల ప్రేమ చల్లారుతుంది. తర్వాత 13వ వచనం చదవండి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంటే అక్రమము విస్తరించుట వలన అంతం వరకు అందరూ ఉండరు. దేవునిలో అంతం వరకు అందరూ ఉండరు. అంతం అంటే ముగింపు వరకు అందరూ ఉండరు. అంతం వరకు ఉండాలి, సహిస్తూ ఉండాలి. రక్షణను కొనసాగిస్తూ చివరి వరకు, అనగా నీ ప్రాణం పోయేంత వరకు నమ్మకముగా ఉండాలి. మనం ఏంటంటే మంది ఎక్కువ ఉంటే ఆ సంఘము ఆశీర్వదింపబడింది అనుకుంటాం మనం. ఏమండి? స్వస్థతా సభలను చూడండి. మన క్రైస్తవ సభల గురించే మనం మాట్లాడుతున్నాం. ఆ సంఘంలో వేలు అవసరమైతే లక్షలు. ఈ లక్షల మంది సంఘములో ఉన్న ఈ విశ్వాసులు 1,00,000 మంది ఆ కాపరికి తెలుసా అండి? పరిచయమా? గుర్తుపట్టగలడా? ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ సుమారుగా 30-35 మంది అండి, అంతే. రెగ్యులర్గా ఆరాధనకు వచ్చేవారు. మీ పేర్లన్నీ నాకు తెలుసు, మీ ఇల్లులు తెలుసు, మీరు ఏ పని చేస్తారో కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఈ చిన్న మందకి కాపరి నేను. ఇప్పుడు 1,00,000 మంది ఉన్నారనుకోండి, అంతమంది నేను ఎలా గుర్తుపెట్టుకోగలను? కనుక వాళ్ళందరూ విశ్వాసులు అని పేరు రిజిస్టర్ కూడా చేయించుకుంటారు వాళ్ళు. మళ్ళీ ఆ సంఘంలో సభ్యులు, మేము పలానా సంఘ సభ్యులని ఐడి కార్డులు కూడా ఉన్నాయి. మీకు తెలుసో లేదో? ఈ ఐడి కార్డులు తీసుకొని మేము పలానా సంఘంలో సభ్యత్వం తీసుకున్నాం, 10,000 కట్టాము హైదరాబాద్లో కలవరి టెంపుల్లో. అందులో సభ్యుడు కావాలంటే ఎంత కట్టాలి తెలుసా? 10,000. 10,000 ఎలా కడతారండి? మనం అనుకుంటాం మనకు 10 రూపాయలు కట్టమన్నా మనం సభ్యత్వం కట్టం. కానీ చూడండి, 10,000 ఎందుకు కడుతున్నారు? చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటా బెనిఫిట్స్? నువ్వు చచ్చిపోతే నీ ఇంటికి పెట్టి వస్తుంది, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టే ఖర్చు లేదు. సభ్యత్వం తీసుకున్న వారికి చనిపోతే ఇంటికి ఏమొస్తుంది? పెట్టి వస్తుంది. ఇప్పుడు పెట్టె ఖరీదు ఎంత చెప్పండి? సుమారు చెప్పండి. 4,000 నుండి 5,000 అండి. అంటే పెట్టె ఖరీదు ముందే నమోదు చేయించుకున్నారు.
తర్వాత నీ పుట్టినరోజు వస్తే కేక్ వస్తుంది ఇంటికి. నిజమండి. కేకు మీ ఇంటికే వస్తుంది. సేవకుడే వచ్చి ప్రార్థన చేసి పోతాడు. ఎవరో ఒక సేవకుడిని పంపిస్తాడు. వాళ్ళొచ్చి ప్రార్థన చేసి, నన్ను దీవించి, ఆశీర్వదించి బాగా వర్ధిల్లు అని బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎళ్ళిపోతాడు. ఇంత బెనిఫిట్స్ ఉంటే మరి ఎవరండి సంఘంలో జాయిన్ అవ్వరు? మళ్ళీ ఏ సంఘం అని ఎవరైనా అడిగారనుకో పొరపాటున మన క్రైస్తవులు. అప్పుడు చెప్పుకోవడానికి కూడా ఎలా ఉంటుందది? కల్వరి టెంపుల్ అంటే అదెక్కడండి అని ఎవరు అనరు. ఎందుకంటే బాగా ఫేమస్. ఇప్పుడు మనం అనుకో, మీరెక్కడండి అంటే అశ్వాపురం అండి. అశ్వాపురంలో ఏవండీ మాది క్రైస్ట్ చర్చ్ అశ్వాపురం అండి. మా పాస్టర్ గారు మోహన్ గారండి అని మీరు చెప్పారనుకో, అదెక్కడండి? అసలు చర్చే లేదు గదా! అంటారు. అవి మనకెలా ఉంటది? నామోషీగా ఉంటది. కనీసం పైన సిలువ లేదు. ఓ పెద్ద చర్చి లేదు. అదే కల్వరి టెంపుల్ అంటే అది తెలియనోడు ఉంటాడండి భారతదేశంలో. అంటే మనం గూడా ఫేమ్. మనుషులు ఎలా ఉన్నారంటే ఫేమ్. అంటే గొప్ప చర్చిలో ఉన్నాను అని చెప్పుకోవడానికి. గొప్పంటే ఏంటో దేవుడు బైబిల్‌లో రాయించాడు. కనుక మందెక్కువ ఉంటే మతానికి చేటన్నారు పెద్దలు. తెలిసన్నారో, తెలియకన్నారో నిజమే అది. మందెక్కువ ఉంటే బైబిల్ ప్రకారంగా మనం కూడా చూస్తే మొట్టమొదటిగా 5,000 మంది బాప్టిజం పొందారు. పేతురు గారి ప్రసంగం విని. తర్వాత మరలా 6,000 మంది. సంఘం పెరిగింది. 10,000 మందయ్యారు. తర్వాత సంఘము అనేకులు అన్నారు. ఇంక లెక్కలేదు ఇగ. సంఘం పెరిగిపోతూనే ఉంది. యెరూషలేం పట్టణంలో. అప్పుడు చిన్న భోజనం దగ్గరట స్త్రీల దగ్గరొచ్చింది గొడవంతా. గ్రీకు భాష మాట్లాడే స్త్రీలు, హెబ్రీ భాష మాట్లాడే స్త్రీల మీద సనగడం ప్రారంభించారు. అంటే ఎక్కువైపోయారు పబ్లిక్. అవును. కనుక ఎక్కువ ప్రజలు సంఘ విశ్వాసులున్న గ్రూపిజం ఉంటుంది. దేవుని వాక్యానికి విలువ ఇవ్వడం చాలా తక్కువ మంది. అందుకే దేవుడు కూడా ఏం చేసాడో తెలుసా? సంఘాన్ని చెదరగొట్టాడు. దేవుడే చెదరగొట్టాడు. హింస కలిగింది. చెదరగొట్టబడ్డారు. ఎందుకంటే ఒక చోటుంటే ఇక ఏముండదు. పని చేయరు. దేవుడి కోసం ఆలోచించరు. మందంతా ఎక్కువ ఉంటే ఆలోచించరు. అదే వీళ్ళని పనిలో పెట్టాలి. ఏం చేయాలా? నేను అనుకుంటాను దేవుడు అందుకనే సంఘానికి శ్రమలకు పర్మిషన్ ఇచ్చాడనుకుంటాను. 8వ అధ్యాయంలో ఉంటది అపోస్తలుల కార్యం మొదటి వచనంలో. ఆ కాలమందు సంఘమునకు గొప్ప హింస కలిగెను. చదవండి ఆ మాట ఒకసారి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, ఆ కాలమందు యెరూషలేములోని అంటే మొట్టమొదటి ప్రారంభ సంఘం క్రీస్తు ప్రాణం ఇచ్చిన తర్వాత ఆయన బోధ విని మారిన సంఘం. ఆ సంఘానికి గొప్ప హింస. హింసకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. దేవుడు పర్మిషన్ లేకుండా ఏది జరగదు కదా! ఇచ్చాడు. వాళ్ళు ఏం చేశారట? ఏం జరిగిందట అప్పుడు వాళ్ళు? అపోస్తులులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశముల యందు ఏమయ్యారు? చెదిరిపోయిరి. యూదయ, సమరయ దేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చెదిరిపోయారు వాళ్ళు. చెదిరిపోయిన వారు ఊరుకోలేదు. సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ ప్రాంతంలో సంఘాలు కట్టారు. అదన్నమాట. అంటే ఒక చోట ఉంటే ఏ పని లేకుండా ఒక సంఘంలోనే ఉంటే గొడవలే అవుతాయి. గుంపు ఎక్కువ ఉండకూడదు. గుంపులు చిన్న చిన్న గుంపులుగా ఉండాలి. గుంపులు విస్తరించిన తర్వాత ఇతర ప్రాంతాలకు చెదిరిపోవాలి. కాలుతూ ఉన్న పొయ్యిలో కట్టె ఉంటేనే ఆ కట్టె ఏమవుతుంది? మండుతుంది. అంతేనా కదా? మంట కాలుతున్న పొయ్యిలో కట్టె ఉంటేనే ఆ కట్టె మండుతుంది. ఒకసారి మండుతున్న ఆ కట్టెను తీసి పొయ్యిలో నుండి తీసి పక్కన పెట్టు. మండుతుందా? ఆరిపోతుందా? ఆరిపోతుంది. నీ విశ్వాసం కూడా అంతే. మీ భక్తి కూడా అంతే. సంఘముతో మమేకమై ఉంటేనే మీరు మండుతారు. సింగిల్‌గా ఉండకూడదు. సంఘ కార్యక్రమాల్లో ఉంటేనే దేవుని కోసము ఆలోచిస్తారు. దేవుని పనులు చేయడానికి మీకు మనసుంటది. వన్స్ ఒక్కసారి మనం సంఘానికి ఒక వారం రాలేదనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి బాధ్యత ఉండదు. ఆదివారం వస్తుంది నేను దేవుని యొద్దకు వెళ్ళాలనే బాధ్యతను మనం మర్చిపోతాం. రెండో వారం, మూడో వారం ఇలా రాంగానే మరి నాలుగో వారం వెళ్ళేసరికి
ఇక నేను ఒకడున్నాను గదా! ఎందుకు రాలేదని అడుగుతాను. మళ్ళీ ఈ ప్రశ్నకు సమాధానం ఏడ చెప్పాలో పెద్ద తలనొప్పి. కనుక కొంతమంది అనుకుంటారు, ఒకేసారి ఇక నేను ఇప్పటి నుండి వెళితే ఇక మిస్ అవ్వకూడదు, మానిపోకూడదని నేనెప్పుడు అనుకుంటానో అప్పుడు వెళ్దాం అని డిసైడ్ అయ్యి అసలే రారు. అందుకేనండి ఒక సేవకుడుగా పోయిన వారం ఎందుకు రాలేదని అడగడానికి కూడా నాకు భయమేస్తది. ఎందుకంటే అడిగితే మళ్ళెక్కడ ఈ ప్రశ్నకు నేనే సమాధానం చెప్పలేనని బాధపడతారేమోనని అడగను. కానీ ఎందుకు రాలేదో మీకు తెలుసు. ఇక నేను మొత్తం మారిపోయిన తర్వాత ఇక మిస్ అవ్వకుండా వస్తానని కొంతమంది అనుకుంటారు. వీళ్ళింతకు బ్రతుకుంటారా అంతవరకు నేను అడుగుతాను. బ్రతుకుంటారా? ఏవండీ దినదిన గండం మనది ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. అది మన బాధ. అది మన బాధ. దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టినప్పుడు మనం పడవలసిన బాధ. దేవుని యొద్దకు మనం రానప్పుడు ఆయన మన యొద్దకు ఎలా వస్తాడు? పరిస్థితి బాలేదు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ అవుతుంది చల్లారిపోతుంది. దేవుడేమో అంతం వరకు సహించిన వాడే రక్షింపబడునన్నాడు. సహించే వరకు మనం ఎదిగామా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. రక్షణ మనకొచ్చింది. కానీ ఆ రక్షణను మనం పోగొట్టుకుంటున్నాం అన్న సంగతి చాలా మందికి అర్థం కావట్లేదు. మన గురించే మాట్లాడుతున్నాను నేను. వచ్చిన రక్షణ మళ్ళీ పోతుందా? పోతుంది. కనుక రక్షణ ఎప్పుడు మనలో స్థిరముగా ఉండాలి. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూద్దాం. పేతురు గారు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనము చివరి మధ్యలో నుండి చదువు. మధ్యలో ఉంటది అక్కడ నుండి చదవండి. మొదటి పత్రిక అనుకున్నాను. మొదటి పత్రిక 2వ అధ్యాయము. అదే. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము పాలను ఏం చేయాలి? అపేక్షించాలి. రక్షింపబడ్డ మనము రక్షణలో ఎదగాలి. రక్షింపబడ్డమంటే సరిపోదు. రక్షణలో మనం ఎదగాలి. మరి ఎదగాలంటే ఏంటి? అప్పుడే జన్మించిన శిశువు వలె నిర్మలమైన వాక్యమను పాలన, అంటే వాక్యాన్ని ఏం చేయాలి? అపేక్షించాలి. అందుకే మన సంఘంలో వాక్యం ఎందుకు ఎక్కువ చెప్తాం? ఈ వాక్యాన్ని నువ్వు ఎక్కువ త్రాగితే నువ్వు శిశువు కనుక నీకు రక్షణ అనే పాలన అపేక్షించడం వలన నువ్వు రక్షణలో కొనసాగుతూ అభివృద్ధి చెందుతావు. వాక్యం లేనివాడే పడిపోతాడండి. వాక్యం లేనివాడే పడిపోతాడు. వాక్యం లేదా? అయితే వాక్యం తెలిసిన వాళ్ళని ఏం చేయాలి తెలుసా? సలహా అడగాలి. నన్నే అడగనవసరం లేదు. మీలో కూడా అడగొచ్చు. సేవకులుగా కాకుండా వాక్యం తెలిసిన వారిగా అడగొచ్చు. అడగకుండా సొంత ఏమంటారు నిర్ణయాలు తీసుకొని ప్రమాదంలో పడిపోతాం. రక్షణను మిస్ అవుతాం తెలుసా? రక్షణను మిస్ అవుతాం. సామెతలు గ్రంథం చూద్దాం అన్నమాట. 11వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఏమండి వాక్యం చెబుతున్న మాట అండి. దేవుని మాటలండి మనల్ని బలపరిచేయండి. 11వ అధ్యాయం 14వ వచనం చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ఏంటట? రక్షణకరము. ఆలోచనకర్తలు, నీకు ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది ఉండాలి. అప్పుడు నీకు రక్షణ. లేదంటే ప్రమాదంలో పడిపోతావు. ఏ విషయంలోనే పడిపోవచ్చు. చివరికి దేవుణ్ణి విడిచిపెట్టే స్థితికి వెళ్ళిపోవచ్చు. విశ్వాసం లేని దుష్ట హృదయం రావచ్చు. కనుక ఎవరు ఎక్కువ ఉండాలి? ఆలోచన కర్తలు. ఎవరి ఆలోచన అడగకుండా, చివరికి బైబిల్ని కూడా మనం అడగకుండా మన ఆలోచనలు మనం ముందు పెట్టుకొని వెళితే
నువ్వు రక్షణలో తప్పిపోవచ్చు. నువ్వు రక్షణలో తప్పిపోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అదే సామెతల గ్రంథం అదే మాటను 24 అధ్యాయము 6 వచనాన్ని కూడా మనం చూస్తే, సామెతల గ్రంథం 24 అధ్యాయం 6 వచనం. ఏవండి? వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట. ఏమన్నాడు? రక్షణకరము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. రక్షణకరము. నీకు మంచిది. అందుకే ఆలోచన, ఆత్మ విషయమైన ఆలోచన కర్తలు నీకు రక్షణకరం. ఎందుకంటే నీకు బైబిలు అన్నీ తెలియకపోవచ్చు. కనుక ఈ విషయంలో నేను ఏం చేయాలి అని నీ తోటివాన్ని బైబిల్ తెలిసిన వాళ్ళని అడుగు, లేదా సేవకుడుగా నన్ను అడగండి. లేదంటే ఆ రక్షణను మనం పోగొట్టుకుంటాం. ఎందుకంటే ఈ రక్షణనిచ్చేదే వాక్యం అండి. ఆ వాక్యానుసారమైన ఆలోచన మనకు లేదనుకోండి, మనం ఏమైపోతుంది తెలుసా? రక్షణను కోల్పోతాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, 3వ అధ్యాయం 14 వచనాన్ని కూడా మనం చూస్తే, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 14 వచనాన్ని ఒకసారి చూద్దాం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా ఏమంటున్నాడు? రక్షణార్థమైన జ్ఞానము మీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు. చాలు. యేసుక్రీస్తునందుంచవలసిన, ఏమండి? యేసుక్రీస్తునందుంచవలసిన విశ్వాసము ద్వారా అంటున్నాడు. యేసుక్రీస్తునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము అంటున్నాడు. అంటే రక్షణ పొందిన నీకు రక్షణ కొనసాగించబడాలంటే, రక్షణ నీకు ఎప్పుడు కాపలగా నిన్ను రక్షించాలంటే, రక్షణ నీకు ఉండాలంటే రక్షణార్థమైన జ్ఞానము, పరిశుద్ధ లేఖనములు మనకు తెలియాలి. నమ్మితే సరిపోదండి. నమ్మిన నీవు, రక్షింపబడిన నీవు నీ రక్షణను నువ్వు కొనసాగించాలి. కేవలము నమ్ముకొనిన పరలోకము నీకొచ్చుననే ఆ పాటని ఈ సమాజంలో మనకు చూపించి క్రైస్తవ్యాన్ని పాడు చేశారండి. కేవలం నమ్ముకుంటే ఎట్లా? నమ్ముకొనిన నీవు నీ రక్షణను ఏం చేయాలి తెలుసా? కొనసాగించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షణ కొనసాగింపులో మరలా ఇంకేమన్నా తెలుసా? భయము కలిగి రక్షణను కొనసాగించాలి. మనకు భయం ఉండాలి. రక్షణను కొనసాగించడానికి మనకు భయం ఉండాలి. భయం లేకపోతే మన రక్షణ మీద దృష్టి పెట్టం మనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ప్రతిదానికి బైబిల్లోనే చూపించి చెప్తున్నాను కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము మా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించాలి. అంటే భక్తులు ఏంటండి, ఎక్కడ ఏమి రాసినా మన రక్షణను మనం కొనసాగించాలి, రక్షణను కాపాడుకోవాలి, రక్షణను అభివృద్ధి చెందాలి, రక్షణను మనం వృద్ధి చెందించాలని దేవుడు భక్తుల ద్వారా పదే ఎందుకు రాయించాడంటే, రక్షణను మనము కొనసాగించలేమని, రక్షణను విడిచిపెడతామని, మరీ ముఖ్యంగా భయముతో వణుకుతో రక్షణను మనము కొనసాగించాలన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఎప్పుడు భయము? ఎల్లప్పుడూ భయం కలిగి నీ రక్షణను కొనసాగించాలి. మేము ఉన్నప్పుడు కాదు, సంఘంలో ఉన్నప్పుడు కాదు. అదే చెప్తున్నాడు. మేమున్నప్పుడు కాకుండా, మా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ
కాలమందు అన్నాడు. అంటే ఎవరో ఉంటే మన భక్తిని ఏవండి కాపాడుకోవడం కాదు. ఎవరి కోసమో మన భక్తిని కాపాడుకోవడం కాదు. ఎవరినో చూసి భయపడి మన రక్షణను కొనసాగించడం కాదు. ఎవరు ఉన్నా లేకపోయినా నీ రక్షణ నీదే. మన రక్షణ ఏంటంటే మనదది. నువ్వు రక్షణను కాపాడుకుంటే నీ రక్షణ నిన్ను రక్షిస్తుంది. రక్షణ అనేది ఒక ఆయుధం అండి. ఆయుధంతో పోల్చాడు. చిరస్థానంతో పోల్చాడండి దాన్ని. చిరస్థానం అంటే శిరస్థానం అంటే ఇంగ్లీష్‌లో చెప్పండి. తెలుగు అది శిరస్థానం అంటే. ఆ! శిరస్థానం. హెల్మెట్ అండి. అంతేనా? హెల్మెట్ అంటారు. హెల్మెట్ ధరించుకుని హెల్మెట్ ఇంగ్లీష్‌లో హెల్మెట్. తెలుగులో శిరస్థానం. అది తలకేం చేస్తుంది? రక్షణనిస్తుంది. ఇప్పుడు హెల్మెట్ ధరించుకొని బైక్ మీద ప్రయాణం చేస్తున్నవాడు పొరపాటున క్రింద పడ్డా, తల నేలకు ఢీక్కున్నా, లేదా ఎదురుగా ఒక వాహనం వచ్చి ఢీక్కున్నా, ఏవండీ తలకి గాయం కాకుండా కాపాడేదే శిరస్సానం. హెల్మెట్. ఇప్పుడు రక్షణ కూడా నీకు అలాంటిదే. నిన్ను కాపాడేది రక్షణ. ఆ రక్షణను ఎప్పుడు మనము అభివృద్ధి చెందించాలి. రక్షణ అభివృద్ధి చెందాలంటే నీకు రావాల్సింది పరిశుద్ధ లేఖనానుసారమైన జ్ఞానం. నీ సొంత జ్ఞానాన్ని దేవునికి ఆపాదించు. నీ సొంత భక్తిని దేవునికి ప్రదర్శించొద్దు. దేవుడు బైబిల్‌లో ఏది భక్తి? ఎలా పాటిస్తే భక్తి? అని దేవుడు ఖచ్చితంగా బైబిల్‌లో చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒకసారి. మన రక్షణను కొనసాగించడానికి, మన విశ్వాసాన్ని అభివృద్ధి చెందించడానికి ఏవండీ రక్షణకు ప్రధాన విశ్వాసం కదా! మన విశ్వాసాన్ని అభివృద్ధి చెందించడానికి ఇంకేమేం చేయాలో కొన్ని మాటల్లో భక్తుడు చెప్పిన మాటలు మనం చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఏవండీ మొదటి అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనము నుండి 28 వచనాల వరకు చదువుదాం. చదవండి. నేను మరలా మీతో కలిసిండుట చేత నన్ను కూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసిందుమని నాకు తెలియదు. ఎంత బాగా చెప్తున్నాడు పౌలు గారు. క్రీస్తు యేసునందు మీకుంచిన అతిశయమును అధికమగునట్లు మీరు మీ విశ్వాసమందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసిందునని నాకు తెలియను అని చెబుతూ 27, 28 చదవండి. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములో ఎదురించు వారికి బెదరక అందరును ఒక్క భావముతోనే స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుచు ఏమండి ఎంత క్లియర్‌గా ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. మీరు ఎదిరించు వారికి భయపడొద్దు సువార్త విషయంలో. ఎదిరించే వారికి భయపడకపోవడం ఇది మాకెందుకండి? అంటే అందులోనే ఉంది కనెక్షన్. మీరు ఎదిరించు వారికి బెదరక అందరును ఒక్క భావంతోను విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగ్గినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనకరము, మీకు రక్షణ కలుగుటకు సూచన అయి ఉన్నది. అది పాయింట్. విశ్వాస పక్షమున నువ్వు నిలబడ్డప్పుడు, దేవుని నమ్మి దేవుని పక్షాన నువ్వు నిలబడ్డప్పుడు, నీ విశ్వాసమును గలిబిలి చేసేవారికి, ఎదిరించే వారికి నువ్వు బెదరొద్దు. ఏవండి? ఎదిరించే వారికి నువ్వు బెదరొద్దు. మరి బెదరకుండా ఉండాలంటే ఎదిరించి ఎలా ఎదిరిస్తారు వాళ్ళు? నీ బైబిల్‌ని పట్టుకొని, నీ లేఖనాలను పట్టుకొని నిన్ను ప్రశ్నిస్తారు. నీకు విశ్వాసము తగ్గిపోయే విధంగా ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నకు నువ్వు గలిబిలి కావద్దు. ఎదిరించే వారికి భయపడవద్దు. నువ్వు బెదరకుండుట,
విశ్వాస పక్షమున నిలబడడం అనేది ఏమండి నీవు రక్షణ పొందడానికి సూచన. భయపడిపోతున్నావు అనుకోండి, ఈ మధ్యకాలంలో ఏమండి ప్రారంభం నుండి లేండి, ఈ మధ్య ఏంది ప్రారంభం నుండి మనం నమ్ముకున్న బైబిల్ని, మనం నమ్ముకున్న క్రీస్తుని అవమానంగా మాట్లాడుతూ, హేళన చేస్తూ, ఏమండి యేసుక్రీస్తు వారు జన్మను భయంకరంగా బూతులతో పోలుస్తూ మాట్లాడుతూ దేవుడు ఎలా అవుతాడండి అని అవమానంగా మాట్లాడినప్పుడు మనకు బాధ వేస్తుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? నువ్వు నమ్మిన ప్రభు గురించి, యేసుక్రీస్తు ప్రభువారు కన్యకకు పుట్టాడా? ఇది ఎలా సాధ్యమండి? పెళ్లి గాని కన్యక ఎలా కంటదండి? ఎవరో రోమన్ సైనికుడు పంతేరస్ వ్యభిచారం వలన పుట్టాడు, మరియమ్మ మీద కవర్ చేసుకోవడానికి ఇలా చెప్పింది అని చెప్పినప్పుడు ఎంత బాధేస్తాం మన హృదయంలో. చాలా బాధపడిపోతాం కదా. బాధపడతారా? బాధపడరా? బాధపడరా? బాధపడతాం. బాధపడట్లేదంటే బోధపడట్లేదని అర్థం. అదే మీ గురించి, మీ గురించి, మీ జన్మ గురించి, మీ తల్లి గురించి, నీ పుట్టుక గురించి, మీ నాన్న లేదా మీ అమ్మ గురించి, నువ్వు ఈ పుట్టుక గురించి తప్పుడుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? రోషం, తెలియకుండానే ఆవేశం, కట్టలు తెంచుకొని కత్తి ఆడుందిరా నరుకుదామని వస్తుంది ఆవేశం. మరి నువ్వు నమ్ముకున్న ప్రభు, నువ్వు నమ్ముకున్న బైబిల్, నువ్వు నమ్ముకున్న నమ్మకాన్ని బలహీనపరుస్తూ ఎదిరిస్తున్నారు కొంతమంది. విశ్వాసాన్ని గలిబిలి చేస్తున్నారు. బాధ వేయాలి మనకి, బాధ కలగాలి మనకి. బాధ కలిగినప్పుడు ఎదిరించే వారికి నువ్వు భయపడొద్దు, ధైర్యంగా నిలబడు. నిలబడడానికి నీకు కావాల్సిందే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం. ఎన్ని ఎన్ని బైబిల్లో ఎన్ని మాటలు మనల్ని బలపరుస్తాయి. అదే మాటలు మనల్ని ఏమంటారంటే ప్రాబ్లంలో పడేసేటట్టు ఎదుటివారు మనల్ని ప్రశ్నిస్తారు. అవే మాటలు, అదే బైబిల్లోని మాటలను వాళ్ళు మలుస్తారు. అప్పుడు మనం ప్రొటెక్షన్లో, డిఫెన్స్లో పడిపోతాం. ఏమాత్రం భయపడదు. ఒక నీకు ఆన్సర్ తెలియలేదా? ఏమాత్రం భయపడద్దు. ఎదిరించే వరకు అస్సలు భయపడద్దు. ఎందుకంటే లేఖనములో ప్రతిదానికి సమాధానం ఉంది. మనం భయపడకుండా వారికి సమాధానం మనమైనా చెప్పాలి. చెప్పే వారితో అయినా చెప్పిస్తామని సమాధానం చెప్పాలి. భయపడకూడదు అస్సలు. అది ఏంటో తెలుసా? అంటే భయపడకుండా నువ్వు ధైర్యంగా ఉన్నావు, దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు రక్షణ పొందుచున్నావు, నీకు రక్షణ ఉంది, నువ్వు రక్షణను కలిగి ఉన్నావని సూచన అన్నాడు. చూడండి అన్నమాట ఎంత బాగుందో. ఏమండి, నేను వచ్చి మిమ్మును కలిసినను కలవకపోయినను ఏ విషయంలో ఎదురించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త పక్షమున పోరాడుచు, ఏమండి సువార్త పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. క్రీస్తుకు సువార్తకు తగినట్లుగా బెదరొద్దు. నువ్వు సువార్తకు తగినట్లుగా, అది తగిన విధంగా ప్రవర్తించడం అంటే బెదరొద్దు. నువ్వు నమ్మిన విశ్వాసానికి కాదనేవాడు అంటాడు. 3 మేకులు పీక్కోలేనివాడు దేవుడా అంటాడు. అప్పుడు మనం ఎలా ఊహించుకున్నాం? ఏమంటే ఈ మాట చాలాసార్లు విన్నాం కదా. 3 మేకులు ఏమండి, 2 చేతులకు 2 మేకులు అంట, కాళ్ళకు 2 కలిపి 1 మేకట. ఈ 3 మేకులు పీక్కోలేనివాడు దేవుడా అన్నాడు అనుకో, మనం కంగారు అయిపోకూడదు. అవును, 3 మేకులు ఆయన పీక్కోలేదు. ఎందుకు పీక్కోలేదు చెప్పాలి. నువ్వు చెబితే వాడి మెదడు పగిలిపోవాలి. ఏమండి, పరిశుద్ధులను ఎవరైనా కాపాడడానికి ముందుకు వస్తారు. మీకు అర్థమైందా లేదు? మంచివారి పక్షాన, అన్యాయం జరిగిన వారి పక్షాన ఎవరైనా మాట్లాడతారు. కానీ ఒక పాపి పక్షాన ఎవరైనా మాట్లాడతారా? ఒక పాపి తప్పు చేశాడు, నేరస్తుడుగా కనపడ్డాడు, ఒక దుష్టుడుగా కనపడ్డాడు, కానీ ఆయన కూడా మారాలనుకుంటున్నాడే. మరి ఆయన పక్షాన ఎవరు మాట్లాడేది? మనమైతే రాళ్ళతో కొట్టి చంపేయాలన్నంత కోపం మనకు వస్తుంది కదా. వాళ్ళు కూడా మనుషులే కదా.
వాళ్ళను కూడా రక్షించాలి కదా! మరి వాళ్ళను కూడా రక్షించాలంటే వాళ్ళ మనసును కూడా ఏం చేయాలి? గెలవాలి. మనుషులను గెలిచిన వాడే రాజ్యాలను కూడా గెలవగలడు. ఇంకా సామెతల గ్రంథంలో చెప్పబడిన మాటేంటంటే, రాజ్యాలనైనా గెలవచ్చట గాని, ఒక మనిషి మనసును గెలవడం చాలా కష్టం. నిజమే. అలెగ్జాండర్ ది గ్రేట్, గ్రీకు సామ్రాజ్య అధినేత, ప్రపంచ వీరుడు. 32 సంవత్సరాలకే ప్రపంచాన్ని జయించిన వీరుడు. కానీ ఆయనకిప్పుడేమైనా ఫ్యాన్స్ ఉన్నారండి? ఆయన కొలిచేవారు ఎవరైనా ఉన్నారండి? ఆయనను గుర్తుపెట్టుకొని ఈయన మా గురువు గారని చెప్పేవారు ఉన్నారా? లేరు. కానీ ప్రపంచంలో ప్రతి మనిషి హృదయాన్ని కదిలించిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఎందుకు యేసుక్రీస్తు వారు అందరినీ హృదయాలు సాఫ్ట్ కార్నర్‌గా అందరూ హృదయాలు గెలవడానికి ఆయన జీవితం ఏంటి ఇలా ఉందంటే అదే 3 మేకులు కూడా పీక్కోకుండా వారి కోసము బలి అయ్యాడు. నేను నీతిమంతులను పిలవ రాలేదు, పాపులనే పిలువ వచ్చి తిని. ఏం చెప్పాలి మనం? 3 మేకులు పీక్కోలేకపోయాడండి అంటే మరి మన సమాధానం ఏమై ఉండాలి? ఏం చెప్పాలి చెప్పండి? ఆయన వాళ్ళ కోసమే, లేదా మన కోసమే, పాపులమైన మనల్ని రక్షించడానికి ఆయన 3 మేకులు పీక్కోలేదయ్యా. పాపుల కోసం ఎందుకు సిలువలో చనిపోయాడు చెప్పండి? యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు మరణించారు? చెప్పండి. ముగించుకుందాం. ఎందుకు మరణించాడు? చెప్పండి. యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు మరణించాడు? ఎందుకు రక్తం కార్చాడు? వెళ్ళిపోతా నేను. అవును. మనందరి కోసం ఎందుకు కార్చాలి? అది కదా పాయింట్. సింపుల్ లాజిక్. 3 మేకులు ఎందుకు పీక్కోలేదంటే సింపుల్ ఆన్సర్ అండి. నార్మల్‌గా ఏదో పెద్ద లాజిక్ కాదు నేను అంటుంది. ఆయన ఎందుకు చనిపోయాడు? సిలువలో ఎందుకు మరణించాడు? రక్తం ఎందుకు కార్చాడంటే సర్వ మానవాళి పాపాల ప్రక్షాళన కోసం. 3 మేకులు ఎందుకు పీక్కోలేదంటే ఆన్సర్ అదండి. పీక్కుంటే చనిపోడు. చనిపోకపోతే రక్షణ లేదు. రక్షణ లేకపోతే ఎవరు పాతాళంకెళ్తారు? సర్వ మానవాళి పాతాళానికి వెళుతుంది. నరకానికి వెళుతుంది. దేవుని ఉగ్రతకు బలవుతుంది. కనుకనే ఆయన చనిపోయాడు. 3 మేకులు పీక్కోలేదంటే దానికి అర్థం ఏంటంటే ఆయన చనిపోవడానికే అందులో బలయ్యాడు. ఎందుకు చనిపోయాడు? సర్వ మానవాళి కోసం. ఇప్పుడు దేవుడంటే ఎలా ఉండాలి? ఇప్పుడు చెప్పండి. దేవుడంటే ఎలా ఉండాలి? అందరిని రక్షించేవాడు అవ్వాలా? అందరిని శిక్షించేవాడు అవ్వాలా? రక్షించేవాడే అవ్వాలి. ఇప్పుడు అర్థమైంది కదా దేవుడంటే ఎలా ఉండాలో. దేవుడంటే రిచ్‌గా 10 మందిని చంపినోడు దేవుడు ఎట్లా అవుతాడు? 10 మంది కోసం ప్రాణం పెట్టినవాడు దేవుడవుతాడు. కనుక మనల్ని కూడా దేవుళ్ళుగా మార్చాలన్నది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. అందుకే మనం అంతవరకు సహించాలి. మనం కూడా దేవుళ్ళుగా మారడం అంటే ఏంటంటే అంతవరకు సహించడం. ఇతరుల కోసం సహించాలి. ఈ సమాజాన్ని సహించాలి. ఈ సమాజం మేలు కోరి ఎదిరించేవాడికి వాక్య విషయంలో, సువార్త విషయంలో బెదరక ఎదిరించేవాడికి సమాధానం చెప్పేవాడిగా మనం నిలబడితే నువ్వు రక్షణలో ఉన్నావు. ఎవరు భయపడతారు? ఎవరు భయపడతారంటే వాక్య జ్ఞానం లేనివాడు భయపడతారు. కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు. అది కూడా పనికిరాదు. లాజిక్ ఉండాలి. అర్థవంతమైనది ఉండాలి. అర్థవంతంగా ఉండాలి. ఏమంటున్నాడు భక్తుడు? ఏమండి మరొకసారి ఆ మాటను చదివితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున ఏం చేయాలి? పోరాడాలి. నువ్వు నమ్ముకున్న విశ్వాస పక్షమున నీ పోరాటం కనపడాలి. దేవుడికి నీ పోరాట పటిమ కనపడాలి. నువ్వు నమ్ముకున్న విశ్వాస పక్షమున నీ కుటుంబ పక్షాన పోరాడతావు, నీ ఫ్యామిలీ పక్షాన పోరాడతావు, నీ గ్రామం పక్షాన పోరాడతావు, నీ దేశం పక్షాన పోరాడతావు. మరి
నువ్వు నమ్ముకున్న విశ్వాస పక్షాన, నీ దేవుని పక్షాన పోరాటం. అలా పోరాడుతున్న వాడే రక్షణలో, ఏమండి, రక్షణ కలిగిన వాడే రక్షణలో నిలిచి ఉన్నాడు. అలా పోరాడుతున్న వారే రక్షణలో నిలిచి ఉన్నారు. అలా ఏ పోరాటం లేనివారు, సువార్త పక్షాన పోరాటం లేనివారు రక్షణలో లేరని అర్థం. ఎలాగండి గుర్తు? వీళ్ళు రక్షణలో లేరండి అని చెప్పడానికి, ఒక క్రైస్తవుడు రక్షణలో లేడని చెప్పడానికి గుర్తు ఏంటంటే ఇదే. విశ్వాస పక్షాన పోరాడుతున్నావా? విశ్వాసానికి నీ విశ్వాసాన్ని పాడు చేసే మాటలు వచ్చినప్పుడు భయపడిపోతున్నావా? అయితే నువ్వు రక్షణలో నిలిచి లేవు. సువార్త పక్షమున నువ్వు పోరాడడం లేదు. అలా ఉంటే నువ్వు రక్షణలో నిలిచి లేవని అర్థం. అదే సువార్త పక్షాన పోరాడుతూ ఎదిరించి వారికి భయపడకుండా ఉంటే, బెదరకుండా ఉంటే, మీరు రక్షణయును కనపరచుటకు సూచన అన్నది. మీరు రక్షణలో ఉన్నారని చెప్పడానికి సూచన గుర్తు ఏంటంటే, నువ్వు రక్షణలో ఉన్నావని చెప్పడానికి గుర్తు ఏంటంటే, విశ్వాస పక్షమున పోరాడాలి. విశ్వాస పక్షమున పోరాడుతున్న నీవు నీ విశ్వాసాన్ని, ఏమండి, గలిబిలి చేసే మాటలకు నువ్వు అస్సలు భయపడకూడదు. అప్పుడు నువ్వు రక్షణలో ఉన్నావని అర్థం. భయపడిపోతున్నావు అనుకోండి, ఏం దేవుడు ఏందో ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి అన్నావు అనుకోండి, నీకు రక్షణ లేదని, నువ్వు రక్షణలో లేవని. కనుక ఆలోచించండి, న్యాయంగా ఆలోచించండి. ఇప్పుడు నువ్వు చేయని నేరం నీ మీద వేసినప్పుడు నువ్వు భయపడతావా? ధైర్యంగా మాట్లాడతావా? నేను చేయలేదే తప్పు అంటావా? ధైర్యంగా మాట్లాడతావు. నీ వాదనను వినిపించే ప్రయత్నం చేస్తావు. అవసరమైతే గట్టిగా అరిచి చెప్తావు. తన పక్షాన పోరాడుతావు నువ్వు తప్పు చేయనప్పుడు. నువ్వు నమ్మిన విశ్వాసం బలమైనది కదా, దాని పక్షాన నువ్వు పోరాడుతూ నువ్వు నిలబడితే, భయపడకుండా నిలబడితే నీవు రక్షణలో నిలిచి ఉన్నావని గుర్తది. మరి విశ్వాస పక్షాన మనం పోరాడుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, విశ్వాస పక్షాన పోరాడుతున్నామా? విశ్వాసము ఉండనట్టు మనం ప్రవర్తిస్తున్నామా? ఆలోచించండి న్యాయంగా. మన దీపం వెలుగుతుందా? ఆరిపోతూ వెలుగుతుందా? ఏమండి, లోకంలో ఉన్న క్రైస్తవులుగా సంఘాల్లో ఆదివారం వచ్చి పాట పాడుకుంటూ వస్తారు. ఒకటి, నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయి. పాట పాడి ఉన్నాం కదా, మనకు రాని పాట ఇది, పాడే ఉన్నాం. ఎందుకు వెలిగించమంటున్నావు? ఆరిపోయింది కాబట్టి. లోకంలో వెళ్ళిపోతే ఆరిపోయింది, ఇక్కడ వచ్చి వెలిగించు ప్రభు అంటున్నావు. ఏడొచ్చి మళ్ళీ వెలిగిస్తే మళ్ళా కనీసం ఉండాలి కదండి, కొంచెం చేతులు అనేవి అడ్డు పెట్టాలి. పెట్టకుండా బయటకు పోయినాక కొంతమంది చూడండి, వెలుగుతుంటే ఎక్కడ మండుతుందని ఈడే అని ఊదేస్తాడు. ఎందుకు? మళ్ళా సోమవారం మళ్ళీ శనివారం వచ్చి ముట్టించుకోవచ్చు అని. చీకటి బ్రతుకులు. మన దీపం మనం వెలిగించుకోవడమైనా ఇదే పనే. అది వెలిగేది ఎప్పుడు? అందరికి వెలుగును పంచేది ఎప్పుడు? ఆలోచించండి న్యాయంగా. నువ్వు రక్షణలో ఉన్నావంటే నీ విశ్వాస పక్షాన పోరాడుతున్నావని కనపడాలి. నువ్వు ఎదిరించు వారికి స్వార్థ పక్షమున నిలబడి బెదరక ఉండడమే నీవు రక్షణలో ఉన్నావని అర్థం. ఇప్పటికీ నేను చెప్తున్నాను, మీ అందరూ రక్షణ ఇప్పటికీ నిలిచుంది. నేనే చెప్తున్నా సేవకుడుగా, నిలిచింది, ఇప్పటికీ నిలిచుంది. మరి నిలుచున్న దాన్ని పడిపోయేటట్టు చేస్తామా? వద్దు. మన పోరాటాలు ఆగకూడదు. అప్పుడే మన విశ్వాసం అభివృద్ధి చెందినట్లు, మనం రక్షణలో ఇంకా అభివృద్ధి చెందినట్లు. ఆరిపోతుంటే విశ్వాస బలహీనమైపోతాం మనం. కాబట్టి మీకు తెలుసో లేదో, ఈ వాక్యం తెలియకముందు ఎవరైనా వచ్చి ఒక ప్రశ్న అడుగుతుంది బైబిల్లో. నేను మా తల్లిదండ్రుల ఫ్యామిలీ మొత్తం పుట్టక నుండి క్రైస్తవులు వాళ్ళండి. అంటే నేను పుట్టక ముందు నుండి వాళ్ళు క్రైస్తవులు. క్రిస్టియానిటీలో పుట్టిన నేను ఒక క్రిస్టియన్ మిషనరీ హాస్టల్లో చదివిన 7th వరకు. అక్కడ కూడా బైబిలే బోధించారు నాకు. నేను అక్కడే 7th ఉన్నప్పుడే అక్కడ హాస్టల్లోనే ప్రసంగం చేయమని నాకు ఇచ్చేవాళ్ళు. నేను 6వ తరగతిలోనే ప్రసంగం దంచికొట్టే. అంటే నాకు ఇష్టం దేవుని మాటలు చెప్పడం అంటే. అలాంటి ఫ్యామిలీలో పెరిగిన, అలాంటి క్రిస్టియన్ హాస్టల్లో ఉన్న నేను బైబిల్లో కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పలేక భయపడేవాడిని. ఈ ప్రశ్న అడిగితే బైబిల్లో నేను ఏం చెప్పగలను సమాధానం అని భయపడే కాలంలో ఈ వాక్యం మనకు అందింది. చక్కటి వాక్యం. ప్రతి ప్రశ్నకు సమాధానం. ఫస్ట్ ఇయర్ పాఠాలన్నీ ఈ క్రైస్తవంలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానాలే మన సిలబస్లోని పాఠాలు. ఇప్పుడు మనకు ధైర్యం వచ్చేసింది. ఎదిరించే వారికి భయపడం మనం.
భయపడకూడదు కూడా. అంటే మనం భయపడట్లేదంటే రక్షణలో మనము నిలిచి ఉన్నామని అర్థం. అంటే రక్షణలోకొచ్చాం మనం. రక్షణలో నిలిచి ఉన్నాం మనం. దీనికి సూచన ఇది. ఈ ధైర్యం మనకి ఈరోజు వచ్చిందంటే మనల్ని దేవుడు రక్షణలో నిలబెట్టాడు. ఖచ్చితంగా మనం రక్షణలో ఉన్నాం. ఉన్న మనము రక్షణను మనము కాపాడుకోవాలి. అది ఎప్పటి వరకు కాపాడుకోవాలో తెలుసా? నీ అంతము వరకు, లేదా యేసు రెండవ రాకడ వరకు. పరిస్థితులు ఏం బాలేవండి. ఏం బాలేవు. అంచె దినములలో తిమోతి గారి పత్రికలో 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని అక్కడ లిస్ట్ చెప్పాడు. అవన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందు నెరవేరుతున్నాయి. మనుషులు స్వార్థ ప్రియులు, బెంకములాని వారు, అతి ద్వేషులు, అజితేంద్రియులు, తల్లిదండ్రులకు అవిధేయులు అని చాలా ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మనుషుల్లో నిండా కనబడుతున్నాయా లేదా? అంటే ఇవన్నీ నెరవేరుతున్నాయి. ఒకప్పుడండి చాలాసార్లు మనం చెప్పాం. తాగుబోతు ఊరికొకడే ఉండేవాడు. ఒక చెడ్డ అలవాటు కదా తాగుబోతు. తిరుగుబోతు ఊరికి ఒకరిద్దరు ఉండేవారు. తిండిబోతు ఊరుకు ఒకరిద్దరు ఉండేవారు. ఈరోజు చూడండి తిండిబోతులు ఉన్నారా లేదా? ఎందుకు లేరు? హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి, టిఫిన్ సెంటర్లు ఉన్నాయి. అవి కాకుండా టీ సెంటర్లు ఉన్నాయి. టీ టైప్ అట, ఆ టైప్ అట, ఈ టైప్ అట. తిండిబోతులు త్రాగుబోతులు మందే అనుకున్నారు మీరు. తాగేది ఏదైనా ఖాళీగా ఉండలేక ఎవరైనా ఫ్రెండ్ కలిసారు అనుకోండి, మాట్లాడుకుంటూ తాగుతూ మాట్లాడదాం. సరే డ్రింకే తాగు, కానీ తాగుతున్నావా లేదా? తాగుతావు. నువ్వు తాగకుండా ఏది మాట్లాడవు. కొంతమంది తింటూ మాట్లాడతారా బిర్యానీ. అందుకే ప్రతి ఊరికి హోటల్. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఎవరు? ఆకలవకుండా తింటారంటే కొంతమంది. విశేషం ఏంటంటే ఫ్రెండ్ వచ్చాడని తినడానికి వెళ్తాడట. ఆకలి అయితే తినరా బాబు. లేదు లేదు, ఈరోజు బిర్యానీ తినాలి. లోక పరిస్థితి అది. కనుక రాయబడినవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అంటే పరిస్థితి ఎలా ఉంది? దగ్గర పడింది. ఎప్పుడు యేసు రెండో రాకడ వస్తుందో తెలియదు, లేదా మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కనుక అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును అని దేవుడు ఇంత ఖచ్చితంగా చెప్తే మనమేమో ఆబ్సెంట్లం అవుతూ దేవుని పనికి ఆబ్సెంట్ అవ్వడము, దేవుని కార్యక్రమాలకు ఆబ్సెంట్ అవ్వడం, దేవుని సన్నిధికి ఆబ్సెంట్ అవ్వడం. మనమేమో ఈ ఆబ్సెంట్లో ఇంకా ఏమంటారు దీన్ని, హాజరు పట్టికలోనే సరిగా లేవు. హాజరు పట్టిక మనం చూస్తుంటే అన్ని ఆబ్సెంట్లే ఉంటాయి. ఎవరు గవర్నమెంట్ స్కూల్స్లలో హాజరులు సరిగ్గా లేకపోతే టీచర్స్ ఏం చేస్తారు తెలుసా? ఫైనల్ ఎగ్జామ్కి ఎలో చేయరు టీచర్స్. మేము డిగ్రీ చదివేటప్పుడు అండి అటెండెన్స్ సరిగ్గా లేకపోతే ఫైనల్ ఎగ్జామ్కి అటెండెన్స్ చేయరు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు స్టూడెంట్ వెళ్ళి లెక్చరర్ కాళ్ళు పట్టుకోవాలి. సార్ ప్లీజ్ సార్, ఇంతకాలం బడికి ఎందుకు కాలేజీకి రాలేదు? సార్ ప్లీజ్ సార్, మా ఇంటి పరిస్థితి బాగాలేదు సార్. అన్ని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఏదో సార్ దయదలిస్తే మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్కి అలో చేయడం. లోకంలో ఇది జరగవచ్చు, కానీ దేవుని దగ్గర అటెండెన్స్ ఎవరయ్యారు? దేవుడు వేస్తాడు. ఆయన దృష్టిలో మనము నేరస్తులుగా, ఆబ్సెంటివ్స్గా మనం ఉండకుండా, ఏమండి మన విశ్వాసాన్ని, మన రక్షణను కాపాడుకుంటూ రక్షణను కొనసాగించే విధంగా మనం బ్రతకాలని కోరుకుంటే ఈ మంచి మాటల ద్వారా మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. మీరందరూ రక్షణలో ఎదగాలే తప్ప వెనక్కి పోవద్దు. మొదటి వారు కడపటి వారుగా మారిపోకూడదు. కడపటి వారు మొదటి వారు అవుతారు. ఆ మొదటి స్థానంలో మనం ఉండాలి. రక్షణ పొందువారు చాలా కొద్ది మంది, అందులో మనం ఉండాలి. నువ్వు నేను ఉండాలి. మనము అని పక్కన పెట్టేసి నీవు నేను ఉండాలని ఎవరికి వాళ్ళనుకుంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తావు. దేవుని కార్యక్రమంలో పాల్గొంటావు. దేవుని కోసం ఏమండి దాతృత్వాన్ని ప్రదర్శిస్తావు. దైవ కార్యక్రమంలో పాల్గొంటావు. వందనాలు. ప్రార్థన చేసుకో. ప్రేమ